6 నెలలు సావాసం చేస్తే వారు వీరవుతారంటారు కదా. కొన్ని గంటల సావాసంలో కొంతమంది దగ్గర నుండి మంచి విషయాలు నేర్చుకొని నాలో మార్పు తెచ్చుకున్నా. మనం మారాలి అనుకున్నప్పుడు ముందుగా మనలోని లోపాలని నిజాయితీగా ఒప్పుకోవాలి. అప్పుడే మార్పు సాధ్యమవుతుంది. ఈ తెలుగు క్రియేటర్ సమ్మిట్ లో మోటివేషనల్ స్పీకర్స్ అందరి మాటలు విన్న తర్వాత అర్థమైన విషయం ఏంటంటే, శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుంది. వాళ్ళందరి మాటల్లోని సారాంశం ఇదొకటి. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు వాళ్ళేదో సాధించిండ్రు, వీళ్ళేదో సాధించిండ్రు, వాళ్ళేదో అయిపోయిండ్రు, వీళ్ళేదో అయిపోయిండ్రు, మనం కూడా కావాలని మాత్రం అనుకోకండి. ఎవరి ఆలోచన వాళ్ళది, ఎవరి కష్టం వాళ్ళది, ఎవరి విజయం వాళ్ళది. తెలుగు కంటెంట్ క్రియేటర్స్ అందరినీ ఒకతాటి పైకి తెచ్చి వారి ప్రతిభని గుర్తించి గౌరవించే ఒక గొప్ప వేదికని అందించిన నిఖిల్ సార్కి హృదయపూర్వక ధన్యవాదాలు. మొత్తానికి ఇలా ఆ రోజు నేను మా కోడలు చాలా నేర్చుకున్నాము అనే సంతృప్తి అయితే మిగిలింది. ఇంకా ఈ ముచ్చట్లన్నీ కాసేపు పక్కన పెడితే ఆఫ్టర్నూన్ లంచ్ ముచ్చట చెప్తారండి. నేను ఎచ్చులకి ఎసరు పెడితే పప్పు పలచనయింది అన్నట్టు 1-2 సార్లు తప్పనిసరి పరిస్థితులలో పన్నీర్ బిర్యానీ, పన్నీర్ కర్రీ తినాల్సి వచ్చింది. ఆ పన్నీర్ ముక్కల్ని పక్కన పెట్టేసి మాత్రమే తిన్నా. ఆ రోజు మాత్రం పన్నీర్ బిర్యానీ నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఇంకా నేను పన్నీర్ తో సహా తినేసిన. మీటింగ్ అయిపోయి అందరం ఇలా రిటర్న్ అయిపోయినాము. ఈమె సంగీత సిస్టర్, తెలుగు కంటెంట్ క్రియేటర్, కుకింగ్ వీడియోస్ చేస్తారు. ఈ సిస్టర్ మాట్లాడే విధానం, ఈ సిస్టర్ నాకు చాలా నచ్చిండ్రు. అంతమంది క్రియేటర్స్ లో చాలా ప్రేమగా పలకరించిన వ్యక్తి ఈ సిస్టరే.